బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మరికొన్ని గంటలే తెల్లారితే చాలు, ఈ రాత్రి గడిస్తే సరిపోతుంది. ఉదయం 8 గంటలైతే చాలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనున్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటుల తీర్పు ఏంటో తేటతెల్లం కావడానికి ఎంతో సమయం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ జరిగితే వీటి ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు. దాంతో ఎవరికెన్ని పంచాయతీలు దక్కాయన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు అలా కాదు, పార్టీల గుర్తులపై జరిగిన ఎన్నికలు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు దక్కే మున్సిపాలిటీలు, సీట్లు, ఓట్ల గురించి ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత బ్యాలెట్ పత్రాలను కట్టలు కడతారు. ఆపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 73% పోలింగ్ జరిగింది. వీటిలో మున్సిపాలిటీలలో 75.88%, మున్సిపల్ కార్పొరేషన్లో 66.5% ఓటింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలలో 2569 వార్డులకు, 7 మున్సిపాలిటీ కార్పొరేషన్లలో 412 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలలో 10,719 మంది పోటీ చేస్తే 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 2,225 మంది పోటీ చేశారు. మున్సిపాలిటీలో ఇప్పటికే 12 వార్డులు, కార్పొరేషన్లలో 2 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 137 స్ట్రాంగ్ రూమ్స్ లో బ్యాలెట్ బాక్సులను భద్రం చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ తీర్పుపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ పెరుగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కే మున్సిపాలిటీలు ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని మున్సిపాలిటీలో పాగా వేస్తుంది, బీజేపీ ఖాతా తెరుస్తుందా, పట్టణాల్లో పట్టు సాధిస్తుందా అనే ప్రశ్నలు చర్చల్లో ఉన్నాయి. ఫలితాలపై స్పష్టత వచ్చాక ఈ నెల 16న కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. దీంతో కొన్ని ప్రాంతాలలో పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి పార్టీలు.